నిన్న ఒకరు చూడండి, నేను చెప్పాను చాలా స్పష్టంగా, మీకు సచివాలయం స్టాఫ్ ఉన్నారు 1,35,000 ఉన్నారు. ఇంటింటికి పోయిస్తే 45 మందికే ఇవ్వాలా. ఒక రోజులో అయిపోతుంది. మీరు ఇప్పించమని డిమాండ్ చేశాను. దుర్మార్గమైన పాలన వాళ్ళకి ఇవ్వకుండా సచివాలయానికి రమ్మన్నారు. సచివాలయానికి వచ్చారు, ఒకరిద్దరు చనిపోయారు. దానికి కారణం ఇది ప్రభుత్వ హత్యలు తప్ప ఇంకోటి తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి, నీకు పాలించడం చేత కాదు, దద్దమ్మవి నువ్వు. శవ రాజకీయాలు చేసే దుర్మార్గుడు నువ్వు. నీకు చేతనైతే ఎవరిని చంపకుండా పింఛన్లయ్యి, నీకు చేత కాకపోతే నువ్వు దిగిపో. ఒక్క నిమిషంలో 1 గంటలో ఎందుకు డిస్ట్రిబ్యూట్ కావో ఇంటి దగ్గర నేనే చూస్తా. సవాలు విసురుతున్నా జగన్మోహన్ రెడ్డికి, సిద్ధమా అని మేము అతను అడుగుతున్నా. ఇంకొక పక్క తమ్ముళ్ళు, ఈ రోజు మీరు ఒకసారి చూస్తే నేను ఒక మాట చెప్పిన తర్వాత భయపడిపోయారు. ఒకవేళ నువ్వు పింఛన్లు ఇవ్వకపోతే, మొదటి రోజున ఇవ్వకపోతే నేను వస్తానే ఈ నెల నుంచే 4,000 రూపాయలు పింఛన్లు ఇస్తానని చెప్పాను. దాంతో భయపడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న డబ్బులు రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 75-80% ఇచ్చారు. ఈ బుద్ధి జ్ఞానం మొన్నేమైంది జగన్మోహన్ రెడ్డి అంటే. ఇంకొకటి చూశాను నేను, ఒక అడగానే జగన్మోహన్ రెడ్డి ఇంకొక రోజు చేస్తుంటే నేరుగా శవాన్ని తీసి వాళ్ళ ఇంట్లోనే పుడ్చేవాడిని. అప్పుడు బుద్ధి వచ్చేది. చంపే హక్కు నీకు లేదు. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, బాధ్యత నీది. ప్రశ్నించే హక్కు నాది. నువ్వు తప్పు చేస్తే నిలదీస్తా, ఇంకా తప్పు చేస్తే ప్రజా సహకారంతో భూస్థాపితం చేస్తాం తప్ప వదిలిపెట్టాం. తమ్ముళ్ళు, నాకు అనిపిస్తుంది శవ రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ ఆగిపోయింది. తిరిగే పరిస్థితులు లేదు. ఫ్యాన్ ని ముక్కలు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి లాభం లేదు. కాబట్టి గొడ్డలు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి. నీ సింబల్ గొడ్డలు పెట్టుకో. గొడ్డలు చూసి బెదిరిస్తున్నావు, గొడ్డలతో రాజకీయం చేస్తున్నావు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు.